నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమిటి? యాంటిసిపేటరీ బెయిల్ అనగా ముందస్తు బెయిల్. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నన్ను వెంటనే బెయిల్ పైన విడుదల చేయండి అని ఉపయోగించుకోవడమే అదే యాంటిసిపేటరీ బెయిల్. ఒకవేళ క్రిమినల్ కేసులలో మనం ఇరుక్కుంటున్నాము, లేదా క్రిమినల్ కేసులలో పోలీసు వాళ్ళు కాల్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు మనం అరెస్ట్ చేసే భయం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసినా కానీ, ఎఫ్ఐఆర్ చేయకముందు కూడా, ఎఫ్ఐఆర్ బిఫోర్ ఎఫ్ఐఆర్ కూడా మనం యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా మన యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ అనేది మనం సెషన్ కోర్టులో వేసుకోవాలి. ఒకవేళ సెషన్ కోర్టులో బెయిల్ రానట్లయితే హైకోర్టులో వేసుకోవాలి. మీరు సెషన్ కోర్టులో వేసుకోకుండా తీవ్రమైన నేరాలు ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ హైకోర్టులో కూడా మన యొక్క యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులు పెడుతున్నారు, లేదా ఆ కేసుకు నీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, అది సివిల్ కేసును కలర్ఫుల్గా దిద్ది దాన్ని క్రిమినల్ కేసుగా మారుస్తున్నారు, అట్లాంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కొందరు పెడతారు, లేదా పార్ట్నర్ల మధ్యన విభేదాలు వచ్చినప్పుడు మీ మీద కేసులు పెడతారు. అలాంటి కేసులు పుట్టినప్పుడు మనం ఏమాత్రం భయపడకుండా ఈ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది, అన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. హైకోర్టు అనేది ఈ యొక్క మీ కేసుని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు లీగల్ పైన సమాచారం తెలుసుకోవడం కోసం మా ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు ఇంకా ఏమైనా తెలవాలనుకున్నట్లయితే, లీగల్ డౌట్ ఉన్నట్లయితే మా కాంటాక్ట్ నెంబర్ కూడా డైరెక్ట్గా సంప్రదించండి. థ్యాంక్ యూ.